సీతారాముల్లాంటి మమ్మల్ని నువ్వు కలపాలని చూసిన శూర్పణఖ లాంటి ఆ యమజ మమ్మల్ని విడదీయాలని చూస్తుంది. ఇప్పుడు మేమెలా కలిసేది? సారీ కావేరి, నువ్వు ఏ తప్పు చేయలేదని తెలిసినా ఆ విషయం నీతో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. యమజ వీడియో చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. ఎవ్వరూ చూడకుండా ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోతాను. కావేరి, నీతో జరిగింది చెప్దాం అనుకున్నాను, కానీ యమజ రావడంతో ఆగిపోయాను. అందుకే నువ్వు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతానో అన్నా ఏం మాట్లాడలేకపోయాను. మీరేం టెన్షన్ పడకండి, వెళ్ళిపోతాను. నో, కావేరి ఎక్కడుందో చూడాలి. కావేరి, 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 క్షమాపణ అడిగి నిజం చెప్పాలి. అమ్మా, కావేరి ఎక్కడ? ఏంటమ్మా కావేరి ఎక్కడ అంటే ఏం మాట్లాడు? ఏం మాట్లాడమంటావురా? చాలా కాలం తర్వాత నువ్వు కావేరి గురించి అడుగుతున్నావు. అందుకే కావేరీని అడిగేది నువ్వేనా అని మేం నమ్మలేకపోతున్నాం. తనిందాకే పాయసం ఇచ్చి వెళ్ళిందిరా. పైకి నవ్వుతున్నా మనసులో చాలా బాధపడుతుందని ఇంతకు ముందే అనుకున్నాం. కావేరి, అన్నీ మురుగన్ దయ తలిచాడు. అర్జున్ బాబు నిజమేంటో తెలుసుకోబోతున్నాడు. పద. కావేరి, బావా, ఏంటి బావా కావేరి కోసం వెతుకుతున్నావా? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? బయటకు ఎక్కడికో వెళ్ళి ఉంటుందిలే. చెప్తే అర్థం కావడం లేదా బావా? తను వచ్చేస్తుందిలే, నువ్వు లోపలికి రా. వెళ్ళి పని చూసుకో. నువ్వు కావేరి మీద ప్రేమ చూపిస్తావు, తను జైల్లో కూర్చుంటు. చెప్తే అర్థం కావట్లేదా? నాకు కాదు, అసలు విషయం నీకు అర్థం కావడం లేదు. కావేరికి నీ వల్ల ఏదైనా జరుగుతుందని భయపడి నేను మౌనంగా ఉన్నాను. ఇప్పుడు కావేరికి ఏమైనా జరిగిందా నిన్ను ప్రాణాలతో వదలను.
ఇప్పుడు నేను కావేరి కోసం వెళ్తున్నాను. తనకేమైనా జరిగిందో యమజ, కావేరి పోతే పోయిందిలే. తను లేకపోతే నీ రూట్ క్లియర్ అయిపోయినట్టేగా. ఆంటీ, నీకు విషయం అర్థం కావడం లేదు. బంగారు గుడ్లు పెట్టే బాతుని బటర్ చికెన్ చేసుకొని తినేయకూడదు. కావేరి సేఫ్గా ఉంటేనే మనం సేఫ్గా ఉంటాం. తనేదైనా చేసుకుంటే బావ మనల్ని బ్రతకనివ్వడం. తల్లి, నేనే తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఏ ఫలితం లేదు. చివరికి సాక్ష్యాలు కూడా తీసుకొచ్చాను, కానీ ఆయన వాటిని కూడా నమ్మలేదు. ఇక ఇంతకు మించిన భర్తని నమ్మించడానికి నాకు ఏ దారి లేదు. నువ్వే అన్ని అని నమ్మాను. నా భర్తతో కలిసి ఉండే అవకాశం ఇవ్వలేనప్పుడు నాకు ఈ బ్రతకెందుకు? నేను తప్పు చేశానని నా భర్తతో అనిపించుకున్న తర్వాత ఇంకా ఎందుకు బ్రతకాలి? ఆడది దేన్నైనా భరిస్తుంది, కానీ తన భర్తే తనను అనుమానిస్తే మాత్రం భరించలేదు. అందుకే నీ కళ్ళ ముందే నా ప్రాణం తీసుకోబోతున్నాను. నీ సమక్షంలోనే ఎందుకు ప్రాణాలు తీసుకోబోతున్నానో తెలుసా? అలా చేస్తేనైనా నా భర్త నన్ను నమ్ముతాడని చిన్న ఆశ. ఇలా జరుగుతుందేంటి కావేరి? నేను నిన్ను నమ్మనప్పుడు నువ్వేంటో ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశావు. నేను నమ్ముతున్నప్పుడు నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు. ఒక్కసారి కనిపించు కావేరి, నేను చేసిన తప్పులన్నిటికీ క్షమాపణ చెప్పుకుంటాను. ఏంటిది కాకి? ఇంట్లో చూస్తే కావేరి కనపడ్డం లేదు, మరో పక్క అర్జున్ మనసులో ఏముందో తెలియడం లేదు. అన్నీ చాలా రోజుల తర్వాత అర్జున్ బాబు కావేరిని అడిగాడు అంటే తనలో మార్పు వచ్చినట్టే. లేదు కాకి, ఇప్పుడు జరిగేదంతా చూస్తుంటే నాకెందుకు భయంగా ఉంది. ఎప్పుడూ లేనిది కావేరి చాలా కొత్తగా కనిపించింది. వాళ్ళ మధ్య ఏం జరిగిందో మనకు తెలీదు, కావేరి ఏం డిసైడ్ అయ్యిందో కూడా మనకు తెలీదు. అందుకే భయపడుతున్నాను కాకి. అన్నీ కావేరి గురించి భయపడనక్కర్లేదు. కావేరి పొన్ను ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదు.